హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము గార్లిక్ చికెన్ చేసుకుందామండి. దానికోసం నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. చూడండి, గార్లిక్ కొలిచి పెట్టుకున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా కాగాలి. చూడండి, ఆయిల్ బాగా కాగింది కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. నేను ఒక పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా జంప్ కట్ చేసి పెట్టుకున్నాను. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయిపోయాయి. చూడండి, చాలా బాగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేసుకుందాము. చికెన్ వేసేసుకున్నాం కదా, అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. వీళ్ళంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెము చూసుకొని వేసుకోండి. మళ్ళీ వెల్లుల్లి కూడా కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ తీసుకున్న తర్వాత తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకున్నాము. చూడండి, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టుకున్నాము. ప్లేట్ పెట్టుకోవడం వల్ల వాటర్ కొద్దిగా అందులో వచ్చి మెత్తగా ముక్క కొద్దిగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. అందులోకి మసాలాలు చూసుకుందామండి. నేను గార్లిక్ వేసుకుంటున్నా. గార్లిక్ వేసేసుకుందాము. వెల్లుల్లి వేసుకున్నాం కదండి. జీలకర్ర, కొన్ని మిరియాలు, చెక్క, లవంగ, అనాస పువ్వు, మిర్చి పౌడర్ అండి. కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ గార్లిక్లో స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కొద్దిగా ముద్దలాగా పేస్ట్ లాగా పట్టేసుకుందాం మనము. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. అక్కడ చికెన్ లెగ్ కూడా వేసాను కదా నేను, చూసుకొని వేసుకోండి. ఇది మిక్సీ పట్టుకుందాం ముద్దలాగా. పసుపు వేసుకుంటున్నా, కొంచెము చూసుకొని వేసుకోండి. చూడండి, 5 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం ఊరి ఎలా వచ్చేసిందో ఇలానే మూత పెట్టేసి ఇలానే ఉడికినేయండి. వాటర్ మొత్తము అలానే మరిగి దగ్గరకు అయిపోతుంది. చికెను బాగా డ్రైగా ఆయిల్ పైకి తెలియదాకా అలానే ఉడకనిద్దాము. చూడండి, ఇలా మెదిగింది కదా ఇది. ఇందులోకి అల్లం పేస్ట్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. అల్లం పేస్ట్ అది వేసేసుకుంటున్నా. వేసుకొని బాగా ముద్దలాగా పట్టేసుకుందాము. చూడండి, 5 నిమిషాల తర్వాత ఉడుకుతుంది కదా. ఈ టైంలో మీరు ప్లేట్ తీసి పక్కన పెట్టేయండి, మళ్ళీ పెట్టద్దండి. వాటర్ మొత్తము ఇలా అయితేనే వెళ్ళిపోతాయి, లేకపోతే మూత పెడితే ఆవిరికి ఇంకా వాటర్ ఊరుతూనే ఉంటాయి. ఇలానే బాగా ఉడికించుకుందాము. చికెన్ ముక్క మొత్తం సాఫ్ట్గా ఇందులోనే ఉడకాలండి. మీరు వాటర్ వేసుకోవద్దు. కావాలనుకున్న వాళ్ళు వాటర్ పోసుకునే ఉడికించుకోవచ్చు. కానీ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ గార్లిక్ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వాటర్ మొత్తం మిగిలిపోయిన తర్వాత మళ్ళీ ఎలా చేసుకుని చూసుకుందాం. చూడండి, వాటర్ మొత్తం ఇదైపోయి ఆయిల్ మాత్రం తేలుతుంది పైకి. ఈ టైంలో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను వేసేసుకుంటున్నాం. అంతేనండి, బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం మసాలా మొత్తం మిక్స్ చేసేసినాక సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలానే ఉడికించుకుందామండి. ప్లేట్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. ముక్కలకి మసాలా మొత్తం పోయి చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టుకుందాం. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా మూత ప్లేట్ తీసేసి బాగా మిక్స్ చేసుకుందామండి ఒకసారి. చూడండి, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను కదా. ఇంకొక 2 నిమిషాలు అలానే మూత పెట్టేద్దామండి. చికెన్ బాగా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత బాగా ఉడుకుతుంది కదా. ఒకసారి మిక్స్ చేసుకుంటే అయిపోతుందండి. అంతే, వేడి కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.